My dear students, we have already decided to give both English and Telugu medium all the JEE questions, NEET questions from today onwards. Hereafterwards, we are going to discuss each and every competitive list from all the topics for 2023 batch, both academic and competitive chemistry. See, today JEE main exam 27th July 2022. Today question, if you see, a very wonderful question, a fantastic question, that is 3s2 3p1 3s2 3p3 3s2 3p4 valence electron configurations. All today JEE mains question, this question is 3s2 configuration, 3s2 3p1 configuration, 3s2 3p3 configuration, 3s2 3p4 configuration. Arrange the increasing order of the ionization values. So don't be confused, don't be panic. A very easy question. You see, atomic number, calculate atomic number కనుక్కుందాం. సో వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ అటామిక్ నెంబర్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అటామిక్ నెంబర్ కనుక్కుందాం. 3s2 1s2 2s2 2p6 ఆల్రెడీ 10 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. రిమైనింగ్ 2 3s2 మీన్స్ దిస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగ్ రిలేటెడ్ టు మెగ్నీషియం, అటామిక్ నెంబర్ 12. ఓకే this already 10 electrons neon, 3s2 3p1, here 2 electrons, here 1 electron, total 13 electrons ఉన్నాయి. So 3s2 3p1 is nothing but 13, atomic number 13 ఎవరు, అల్యూమినియం. So this belongs to aluminum. This is 3s2 3p3, already neon 10 electrons, so 10 plus 2 12 plus 3, phosphorus 15 electrons. This is 3s2 3p4, 10 plus 2 plus 4, that is sulfur 16 electrons. So magnesium atomic number 12. This is magnesium, aluminium, this is aluminium, this is phosphorus, this is sulfur. Okay, magnesium, this is aluminium, this is phosphorus 15, phosphorus, this is sulfur. వీటిలో ఐపీ వాల్యూస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమని చెప్పాడు. సో ఇన్ జనరల్ మనం గమనించినట్లయితే, ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ ఇన్ కామన్, 12 30 14 15 atomic number increases in a period, the nucleus attraction over the valence electrons increases, size decreases. సో పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ ఒక పీరియడ్లో ఎడమ నుంచి కుడికి సామాన్యంగా ఏం జరుగుతుంది, కేంద్రక ఆకర్షణ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్లపై పెరుగుతుంది. ఫలితంగా పరమాణు సైజు క్రమేణా క్షీణించుకుపోతుంది, పరమాణు సైజు డిక్రీజ్ అవుతుంది. పరమాణు సైజు డిక్రీజ్ అయితే ఏమవుతుంది, ఐపీ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయని మనకు తెలుసు, కామన్ ఫినామినా తెలుసు. సో ఆ క్రమంగా మనం ఆలోచించినట్లయితే, ఇఫ్ యూ థింక్ ఇన్ దట్ వే, యాక్చువల్లీ మెగ్నీషియం ఐపీ లెస్ దెన్ అల్యూమినియం ఐపీ లెస్ దెన్ ఫాస్ఫరస్ ఐపీ లెస్ దెన్ సల్ఫర్. సో యాక్చువల్లీ మనం ఎలా రాయాల్సి ఉంటుంది, ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుంటే మెగ్నీషియం ఐపీ అల్యూమినియం లెస్ దెన్ ఫాస్ఫరస్ లెస్ దెన్ సల్ఫర్. బట్ యాక్చువల్లీ ఇన్ జనరల్ ఫినామినా ఇది. బట్ హియర్ సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మనం ఐపీ వాల్యూస్ రాసేటప్పుడు కేవలము లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్ ఐపీ వాల్యూస్ ఇంక్రీజెస్, ఓకే, బట్ సమ్ మినహాయింపులు ఉన్నాయి, అది మనం గమనిద్దాం. ఇక్కడ మనం మెగ్నీషియం అల్యూమినియం గమనించినట్లయితే, మెగ్నీషియం 3s2 కాన్ఫిగరేషన్, 3s2, అల్యూమినియం కాన్ఫిగరేషన్ 3s2 3p1. ఓకే మెగ్నీషియం యొక్క ఐపీ మనం గమనించినట్లయితే 3s2 కంప్లీట్లీ ఫిల్డ్,
S orbital completely filled. So more energy is required to remove electron from S orbital. ఓకే, మెగ్నీషియం యొక్క ఐపీ మనం గమనించినట్లయితే మెగ్నీషియం వ్యాలెన్సీ షెల్లో మూడవ కర్పరంలో ఎస్ ఆర్బిటల్ పూర్తిగా నిండిపోయి ఉంది. సో మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎస్ ఆర్బిటల్ వెన్ కంపేర్ టు దిస్ వన్ p orbital which is present in aluminum. Aluminum ఎలా ఉంది 3s2 3p1. ఓన్లీ 1 electron is there in p orbital. సో అల్యూమినియంలో ఉండేటువంటి p ఎలక్ట్రాన్ తొలగించడానికి ఉపయోగించే శక్తి తక్కువ. మెగ్నీషియంలో ఉండే s ఎలక్ట్రాన్ జంట నిండిపోయి ఉంది, స్టేబుల్గా ఉంది. మెగ్నీషియం 3s2 పూర్తిగా నిండిపోయి ఉంది. సో స్టేబుల్గా ఉన్న మెగ్నీషియంలో నుంచి ఎలక్ట్రాన్ తొలగించాలంటే శక్తి ఎక్కువ కావాలి. కాబట్టి మెగ్నీషియం యొక్క ఐపీ అల్యూమినియం యొక్క ఐపీ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఐపీ వాల్యూ ఆఫ్ మెగ్నీషియం ఇది గ్రేటర్ దాన్ అల్యూమినియం. ఐ థింక్ యూ హ్యావ్ క్లారిటీ. 3s2 కాన్ఫిగరేషన్, ఎస్ ఆర్బిటల్ కంప్లీట్గా నిండి ఉంది కాబట్టి మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎస్ ఆర్బిటల్. సో ఐపీ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ మోర్. If you take aluminum 3s2 3p1, so very easy to remove electron from p orbital. Only single electron is there. Easy to remove the electron from p orbital. So magnesium aluminum తో పోల్చుకుంటే వాస్తవంగా మెగ్నీషియం యొక్క ఐపీ వాల్యూ అల్యూమినియం యొక్క ఐపీ వాల్యూ కంటే ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. కానీ మినహాయింపు చెప్పుకున్నాం కదా, మనం కొన్ని మినహాయింపులు చెప్పుకున్నాం కదా. సో మెగ్నీషియం లెస్ దెన్ అల్యూమినియం కాదు, ఏం రాయాలి, మెగ్నీషియం గ్రేటర్ దెన్ అల్యూమినియం. మెగ్నీషియం లెస్ దెన్ అల్యూమినియం తప్పు, వాస్తవంగా ఉండాలి కానీ అలా ఉంటాను. మెగ్నీషియం గ్రేటర్ దెన్ అల్యూమినియం, లేదా ఇట్లా రాయచ్చు దీన్ని మనం, అల్యూమినియం లెస్ దెన్ మెగ్నీషియం రాయచ్చు కదా. అల్యూమినియం యొక్క ఐపీ వాల్యూ వచ్చి ఈ ఐపీ వాల్యూ ఆఫ్ అల్యూమినియం ఈజ్ లెస్ దెన్ మెగ్నీషియం. ఓకే, ఈ రెండు చూసినట్లయితే ఫాస్ఫరస్ సల్ఫర్ చూసినట్లయితే ఫాస్ఫరస్ 15, లాస్ట్ కాన్ఫిగరేషన్ 3s2 3p3, s accommodate 2 electron, okay, p accommodate 1 1 1. Half filled orbital, half filled configuration, more stable, more energy is required to remove the electron. If an orbital completely filled or half filled configuration, it attained more stability చెప్పుకున్నాం. ఒక ఆర్బిట్ అసంపూర్తిగా ఒక్కొక్క ఎలక్ట్రాన్తో నిండి ఉన్నా లేదా పూర్తిగా 2 ఎలక్ట్రాన్స్ నిండి ఉన్నా అది అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. మనం హూమ్స్ లా చెప్పినట్టు చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ మోర్ స్టేబుల్. సల్ఫర్ గమనించినట్లయితే 3s2 3p4 ఇలా ఉంది సల్ఫర్ 3s2 3p4. సో ఇది స్టేబుల్ కాబట్టి దీంట్లో నుంచి ఎలక్ట్రాన్ తొలగించాలంటే ఎక్కువ శక్తి కావాలి. More energy is required to remove the electron from p orbital in phosphorus. But sulfur, there is no question of half-filled configuration. This is unstable. Sulfur is unstable. So we can easily remove the electron. Less energy is required to remove the electron from p orbital in sulfur atom. But in case of phosphorus, more energy is required to remove the electron in p orbital of phosphorus atom because half-filled configuration most stable. సో మనం ఫాస్ఫరస్ సల్ఫర్తో పోల్చినప్పుడు వాస్తవంగా ఫాస్ఫరస్కి తక్కువగా ఉండాలి, సల్ఫర్కి ఎక్కువగా ఉండాలి, లెఫ్ట్ టు రైట్ పోయే. కానీ ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. ఏం మినహాయింపు అది? ఫాస్ఫరస్లో హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది, మోర్ స్టేబుల్, అధిక స్థిరత్వం కలిగి ఉంటుంది కాబట్టి మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఫాస్ఫరస్. ప్లీజ్ నోట్ ఇట్ వెన్ కంపేర్ టు సల్ఫర్. ఓకే, సల్ఫర్లో హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ లేదు కాబట్టి ఈ ఎలక్ట్రాన్ తొలగించడానికి తక్కువ శక్తి సరిపోతుంది, ఈ ఎలక్ట్రాన్ తొలగించడానికి ఎక్కువ శక్తి కావాలి. కాబట్టి ఎట్లా రాస్తానంటే సల్ఫర్ ఐపీ లెస్ దెన్ ఫాస్ఫరస్ అని వస్తుంది. సల్ఫర్ ఐపీ వచ్చి లెస్ దెన్ ఫాస్ఫరస్ అని వస్తుంది. ఓకే ఓకే కాబట్టి మొత్తం 4 ఎట్లా రాస్తాను చెప్పండి. మనం ఇచ్చా కదా, ఎట్లా రాస్తామని చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ అల్యూమినియం అటామిక్ నెంబర్ 13
aluminum IP of aluminum less than magnesium. Okay, magnesium IP less than sulfur less than phosphorus. సో హైయెస్ట్ ఐపీ ఫాస్ఫరస్. ఈ రెండు మినహాయింపులు, ఇది ఇటు ఉండాలి ఇటు ఉండాలి, కానీ మినహాయింపు వల్ల ఆఫ్ ఫ్లూయిడ్ కాన్ఫిగరేషన్ వల్ల ఇక్కడ రాసాం, లాస్ట్లో రాసాం. సో సల్ఫర్తో పోల్చుకుంటే ఫాస్ఫరస్ ఐపీ ఎక్కువ, గుర్తుపెట్టుకోండి, సల్ఫర్ ఐపీ తక్కువ. అల్యూమినియం మెగ్నీషియంతో పోల్చుకుంటే అల్యూమినియం ఐపీ తక్కువ, మెగ్నీషియం ఐపీ ఎక్కువ. కాబట్టి అల్యూమినియం లెస్ దెన్ మెగ్నీషియం less than sulfur less than P, the right answer. Thank you. If you like it, share it for more and more videos, both Telugu medium and English medium, to get to 2023 JEE main with flying colors or NEET exam. Thank you.